హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియోని చూస్తున్నందుకు. అండ్ ఈరోజు మనం సిల్లాగిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రీసెంట్గా దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓన్లీ ఏ ఫ్యూ అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. ఓన్లీ ఏ ఫ్యూలో వచ్చే మోడల్స్ అండ్ వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, అసలు ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం నేర్చుకుందాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ స్టార్స్ ఆర్ మూన్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, ఓన్లీ ఏ ఫ్యూ స్టార్స్ ఆర్ మూన్స్ అంటే ఇది స్టార్స్ అయింది, ఫ్యూ స్టార్స్ ఆర్ మూన్స్ అన్నాడు, రైట్? అంటే ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటంటే సమ్ ప్లస్ సమ్ నాట్, సమ్ ప్లస్ సమ్ నాట్ ఉంటేనే ఓన్లీ ఏ ఫ్యూ అని దాని అర్థం. సమ్ ఉంది, సమ్ నాట్ ఉంది అంటే ఓన్లీ ఏ ఫ్యూ అని దాని అర్థం. ఆల్, ఇక్కడ చూడండి, ఆల్ వస్తే ఓన్లీ ఏ ఫ్యూలో కంక్లూజన్లో ఎప్పుడైనా ఆల్ అని మీకు అనిపిస్తే ఓన్లీ ఏ ఫ్యూలో అది ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. సో సమ్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఏమన్నా మనం స్టార్స్ అన్నాం, ఇదిగోండి సమ్ స్టార్స్ ఆర్ మూన్స్ అని దాని అర్థం. సమ్ స్టార్స్ ఆర్ మూన్ అని. ఇక్కడ సమ్ నాట్ అంటే సమ్ స్టార్స్ ఆర్ నాట్ మూన్ అని అర్థం. సమ్ అండ్ సమ్ నాట్ కాన్సెప్ట్ని ఖచ్చితంగా ఓన్లీ అండ్ ఫ్యూ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతాయి. అండ్ ఓన్లీ ఏ ఫ్యూ మూన్స్ ఆర్ ప్లానెట్, ఇక్కడ ఏంటి ప్లానెట్ అని ఇచ్చాడు. అండ్ ఓన్లీ ఏ ఫ్యూ మూన్స్ మనం ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటాం ఓన్లీ ఏ ఫ్యూ అనే వెన్ డయాగ్రామ్ని. ఇది కామన్ అంటాం. ఇక్కడ ఇంటూ మార్క్ అంటే నాట్ అని, సమ్ నాట్ అంటే సమ్ నాట్ మూన్స్, సమ్ మూన్స్ ఆర్ నాట్ ప్లానెట్స్ అని దాని అర్థం. అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు, 2 కంక్లూజన్స్ ఇచ్చారు, చూద్దాం. ఓన్లీ ఏ ఫ్యూ స్టార్స్ ఆర్ ప్లానెట్స్ అన్నాడు. స్టార్స్కి ప్లానెట్ని కనెక్ట్ చేస్తున్నాడు. అలా ఎప్పుడైనా కనెక్ట్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. ఫ్యూ మూన్స్ ఆర్ స్టార్స్, ఇదిగోండి ఈ పార్ట్, ఈ ఫ్యూ మూన్స్ అనేవి స్టార్స్ కాబట్టి సెకండ్ కంక్లూజన్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ అనే దాన్ని మనం ఆన్సర్ కింద టిక్ చేస్తాం. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ కేక్స్ ఆర్ చాక్లెట్స్. చూడండి, కేక్స్ ఇవి చాక్లెట్స్. ఓన్లీ ఏ ఫ్యూ అన్నారు కాబట్టి ఇట్లా ఇంటూ చేసుకుందాం, ఇది ఓన్లీ ఏ ఫ్యూ పార్ట్. అండ్ ఓన్లీ ఏ ఫ్యూ క్యాండీడ్స్ ఆర్ చాక్లెట్స్, ఓన్లీ క్యాండీడ్స్. అగైన్ ఓన్లీ ఏ ఫ్యూ క్యాండీడ్స్ ఆర్ చాక్లెట్స్. ఆల్ చాక్లెట్స్ ఆర్ కుకీస్, ఆల్ చాక్లెట్స్ ఆర్ కుకీస్. ఇది మనకిచ్చిన క్వశ్చన్. కంక్లూజన్స్ 2 కంక్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే అట్లీస్ట్ సమ్ కుకీస్ ఆర్ కేక్స్. అట్లీస్ట్ అని వస్తే నేను చెప్పాను, అట్లీస్ట్ అనే వర్డ్కి ప్రిఫరెన్స్ ఉండదు. సమ్ కుకీస్ ఆర్ కేక్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ సమ్ కుకీస్ ఆర్ కేక్స్, ఈ పార్ట్లో సమ్ కుకీస్ ఆర్ కేక్స్ ఉందా లేదా? ఉంది కాబట్టి ఆప్షన్ రైట్ అయిపోతుంది. ఆల్ క్యాండీస్ కెన్ నెవర్ బి చాక్లెట్స్. ఆల్ క్యాండీస్ ఆర్ నెవర్ బి చాక్లెట్స్ అంటున్నాడు. ఇదిగోండి క్యాండీస్ పార్ట్ ఇది, చాక్లెట్స్ పార్ట్స్ ఇది. ఆల్ క్యాండీస్ చాక్లెట్ కాదంటున్నాడు. ఇక్కడ మనం సమ్ నాట్ కాన్సెప్ట్ ఇది. సమ్ క్యాండీస్ ఆర్ నాట్ చాక్లెట్స్ అనే చెప్తున్నాడు. ఆల్ క్యాండీస్ కెన్ నెవర్ బి చాక్లెట్స్ అంటే సమ్ క్యాండీస్ ఆర్ నాట్ చాక్లెట్స్ అన్నాడు. సమ్ క్యాండీస్ నాట్ చాక్లెట్, ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ అదే కాబట్టి 2 కంక్లూజన్స్ కూడా కరెక్ట్ అయిపోయాయి. సో మనం 2 కంక్లూజన్స్ని కరెక్ట్గా ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఏ ఫ్యూ బెడ్స్ ఆర్ షీట్స్ అన్నాడు. బెడ్స్, ఫ్యూ బెడ్స్ ఆర్ షీట్స్. అండ్ ఇది నాట్, ఈ ఓన్లీ ఫ్యూ పార్ట్, రైట్? ఓన్లీ ఏ ఫ్యూ షీట్స్ ఆర్ పిల్లోస్. మళ్ళీ ఓన్లీ ఏ ఫ్యూ షీట్స్ ఆర్ పిల్లోస్ అంటున్నాడు. అండ్ ఇవి కావు, ఇవే పిల్లోస్, రైట్? అండ్ ఆల్ పిల్లోస్ ఆర్ కవర్స్. ఈ అన్ని పిల్లోస్ కూడా కవర్స్ అంటున్నాడు, కవర్స్. అండ్ కంక్లూషన్స్ చూడండి, నో, ఫస్ట్ కంక్లూషన్ వచ్చేసి నో బెడ్ ఈజ్ షీట్. నో బెడ్ ఈజ్ షీట్ అంటున్నాడు. నో అనే కాన్సెప్ట్ బెడ్ షీట్కి కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకంటే సమ్ బెడ్స్ ఆర్ షీట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నో కాన్సెప్ట్ కూడా రాంగ్ అయిపోతుంది. నో పిల్లో ఈజ్ షీట్. సమ్ పిల్లోస్ ఆర్ షీట్, ఇక్కడ సమ్ పిల్లోస్ ఆర్ షీట్ కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది. నో కవర్ ఈజ్ పిల్లో. సమ్ పిల్లోస్ ఆర్ కవర్స్ అయినప్పుడు వాటికి నో రిలేషన్ రాదు. అండ్ ఇది కూడా రాంగ్ అవుతుంది. అండ్ మీకు ఫస్ట్ వీడియోని చెప్పాను,
ఎప్పుడైతే మనకి ఇట్లా వెన్ డయాగ్రామ్ అనేది సింగిల్ అంటే నో అనే కాన్సెప్ట్ లేకుండా సింగిల్ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో అక్కడ నెగిటివ్ క్వాంటిఫైయర్స్ అనే ఆప్షన్స్ కంక్లూజన్స్ అనేవి ఎప్పుడు రాంగ్ అవుతాయి. అండ్ ఈ నెగిటివ్ క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సమ్, నాట్ అండ్ నో. ఈ రెండు నెగిటివ్ క్వాంటిఫైయర్స్. అండ్ ఈ నెగిటివ్ క్వాంటిఫైయర్స్ అనేవి ఖచ్చితంగా సింగిల్ వెన్ డయాగ్రామ్ అయినప్పుడు రాంగ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎయిదర్ 1 or 3 అనే కాంప్లిమెంటరీ పేర్ ఇచ్చారు, అది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. 1లో బెడ్ షీట్ ఉన్నాయి అండ్ 3లో కవర్ పిల్లో ఉంది కాబట్టి కాదు. సో నన్ ఫాలోస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూస్తున్నాం. అట్లీస్ట్ నేను ముందే చెప్పాను, అట్లీస్ట్ అంటే తీసేయండి. సమ్ వర్డ్స్ ఆర్ లెటర్స్. చూడండి ఇది వర్డ్స్, సమ్ వర్డ్స్ ఆర్ letters. Okay, only a few letters are alphabets. Only a few letters are ఏంటి alphabets. Only a few concepts. Most alphabets are numbers. Most alphabets are numbers అంటే ఏంటి? ఓన్లీ సమ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ అని అర్థం. కాబట్టి more alphabets are numbers. Conclusion 1. Some numbers are not letters. Some numbers are not letters అంటున్నాడు. నెంబర్స్ ఆర్ నాట్ లెటర్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఇది చూడండి, నెంబర్స్ ఇక్కడ ఉంది, లెటర్స్ అని ఉంది, వీటి రెండింటికి అసలు రిలేషనే లేదు. సో ఇది రాంగ్. అండ్ సమ్ నాట్ కాన్సెప్ట్ వచ్చింది. సింగిల్ వెన్ డయాగ్రామ్లో ఉన్నప్పుడు సమ్ నాట్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కరెక్ట్ అవ్వదు. ఆల్ వర్డ్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ అంటున్నాడు. ఆల్ వర్డ్స్ ఆర్ ఆల్ఫాబెట్ అనేది కూడా అవ్వదు. చూడండి, వర్డ్స్ ఇక్కడ ఉంది, ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది. ఆల్ వర్డ్స్ ఆర్ ఆల్ఫాబెట్ అనేది పాసిబిలిటీయే కానీ అది మాత్రం డెఫినెట్ కంక్లూజన్ మాత్రం కాదు. సో ఇది కూడా రాంగ్ అయిపోయింది. నో నెంబర్స్ ఆర్ వర్డ్స్ అండ్ నో కాన్సెప్ట్ అనే సింగిల్ వైట్ డయాగ్రామ్లో ఎప్పుడు రాదు. కాబట్టి నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్. ఓకే, మనం ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ బనానాస్ ఆర్ యాపిల్స్. చూడండి ఇది బనానాస్, ఓన్లీ బనానాస్ ఆర్ యాపిల్స్, రైట్. Only some oranges are bananas. Some oranges are bananas. Only a few oranges are peas. Only a few oranges are peas. And first conclusion, a few apples can be peas. Can be అంటే ఇది ఒక పాసిబిలిటీ. కొన్ని యాపిల్స్ పీస్ అయ్యే పాసిబిలిటీ ఉంది అంటున్నాడు. కానీ సమ్ యాపిల్స్ ఆర్ పీస్ అంటే పాసిబిలిటీలో ఈ యాపిల్ని ఇక్కడ అటాచ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్ ఉంది అక్కడ. అండ్ ఈ రెండింటిని ఇట్లా లింక్ చేయడం కుదరదు. కాబట్టి కంక్లూజన్ 1 అనేది రాంగ్ అయిపోతుంది. అండ్ సెకండ్, నో పీస్ ఆర్ బనానాస్. నో పీస్, సింగిల్ వన్ డయాగ్రామ్లో నో అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఫాలో అవ్వదు. ఆల్ ఆరెంజెస్ ఆర్ పీస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ ఆరెంజెస్ పీస్ అయ్యే పాసిబిలిటీ ఉందా? నేను ముందే చెప్పాను, ఓన్లీ ఏ ఫ్యూ కాన్సెప్ట్లో ఆల్ అనే కంక్లూజన్ ఎప్పుడు కరెక్ట్ కాదు. అది పాసిబిలిటీ అయినా డెఫినెట్ అయినా. సో ఇది కూడా రాంగ్ అయిపోయింది. అండ్ ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్. అండ్ ఈరోజు మనం లాస్ట్ క్వశ్చన్ చూడబోతున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓన్లీ ఏ ఫ్యూ వాటర్ ఆర్ స్కై. ఇది వాటర్, ఇది స్కై. అండ్ ఓన్లీ ఏ ఫ్యూ వాటర్ ఆర్ స్కై. ఓన్లీ స్కై ఆర్ ఓషన్. ఓన్లీ స్కై ఆర్ ఓషన్ అంటే సమ్ స్కై ఆర్ ఓషన్. సమ్ స్కై ఆర్ సీ. అగైన్ సమ్ స్కై ఆర్ సీ. ఇది మనం సింగిల్ వెన్ డయాగ్రామ్ కాబట్టి సమ్ నాట్ కాన్సెప్ట్స్ అండ్ నో కాన్సెప్ట్స్ ఇందులో వ్యాలిడ్ అవ్వవు. సో థర్డ్ ఆప్షన్ అనేది నో కాన్సెప్ట్ కాబట్టి రాంగ్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్, ఆల్ ఓషన్ ఆర్ స్కై ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ ఓషన్ స్కై ఈజ్ ఎ పాసిబిలిటీ అంటున్నాడు. యాజ్ పాసిబిలిటీ అలాగా. చూడండి, ఇట్లా స్కై ఉంది, ఇందులో ఓషన్ వస్తే మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకంటే ఇదిగోండి సమ్ వాటర్, ఈ సమ్ ఓన్లీ ఏ ఫ్యూ కాబట్టి ఇక్కడ ఓషన్ పార్ట్ అనేది మీకు స్కైలో వచ్చేసింది అనుకోండి. ఆల్ ఓషన్ ఈజ్ ఎ స్కై. అలాంటప్పుడు అది పాసిబిలిటీ అవుతుంది కదా. ఆల్ ఓషన్ ఆర్ స్కై అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ రైట్. సమ్ వాటర్ ఈజ్ ఎ స్కై. ఇంకేంటి, ఇక్కడ డైరెక్ట్గా ఉంది కదా. సమ్ ఆల్లో ఓన్లీ ఏ ఫ్యూలో మనం ఏం చెప్పుకున్నాం? సమ్ అండ్ సమ్ నాట్ కాన్సెప్ట్ పాసిబిలిటీ. సో సమ్ వాటర్ ఆర్ స్కై ఈజ్ ఎ పాసిబిలిటీ, రైట్.
and both conclusions 1 and 2 follows అనేది కరెక్ట్ ఆన్సర్.